స్వాతంత్ర సమరయోధుడు వెటరన్ జర్నలిస్టు ఎంఎస్ ఆచార్య 101వ జయంతి వేడుకలు హైదరాబాద్ గోపన్నపల్లిలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన విగ్రహాన్ని మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం ఆయన పాత్రికేయ రంగంలోకి ప్రవేశించి ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే బాధ్యతను స్వీకరించారని అన్నారు. ఆయన స్థాపించిన జనధర్మ పత్రిక సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, ప్రభుత్వ బాధ్యత వంటి అంశాలపై ధైర్యంగా స్వరం వినిపించిందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రముఖ పాత్రికేయులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. నాన్న కోసం జనధర్మం మళ్ళీ తీయాలి అని అంటే అది చాలా కష్టం అని ఆయనే అన్నాడు నాతో. అని ఇది ఆయన అంతకుముందు డైలీ న్యూస్ పేపర్ బాయ్ అని ఉన్నాడంటే ఎంత బాధాకరమైన మాట అండి అది. అది తట్టుకోలేని మాట. ఎట్లా అంటే ఇంకొక మాట ఏంటంటే ఆయన సైకిల్లో అది ఏమంటారు పంచి పెడుతూ మధ్యలో కడుపు నొప్పి వచ్చేది, వస్తే పట్టుకొని పడిపోయేవాడు. ఇట్లా పడిపోయి మళ్ళీ లేచి కూర్చుని మళ్ళీ పత్రిక తీసి మళ్ళీ పత్రికలందరికీ పంచిపెడుతూ నిలబడిన మహానుభావుడు ఆయన. అటువంటి వాళ్ళని మనం ఎక్కడ మర్చిపోతాం, ఎక్కడ ఎందుకు మర్చిపోవాలి? కానీ విలువలతో కూడుకోనండి, అక్షరాన్ని నమ్ముకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి నిజాంకి ఎదురుగా పోరాటం చేసిన వ్యక్తిగా మరి ఇప్పుడే పేపరు చదువుతా ఉన్నాం. జనధర్మకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఒక పేపర్ బాయ్గా వారు పోయి ప్రతి ఇంటికి కూడా పేపర్ అందే విధంగా చేసిన ప్రయత్నం అంటే స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన చేసిన కృషి, 10 మందిలో మేల్కొల్పు చేయాలనే ఒక ఆలోచన శక్తి, దాంట్లో పట్టు. ఈరోజు 30 సంవత్సరాల పై చేలకు ఆంధ్రపత్రికలో పనిచేసి దాని తదుపరి జనధర్మ పత్రికను, వరంగల్ వాణి అనే పత్రికను స్థాపించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు పెన్ను నమ్ముకుని అక్షరాన్ని నమ్ముకుని నడిచిన వ్యక్తిగా మరి చరిత్ర చెప్తా ఉంది. వారు గాని వారి కుటుంబ సభ్యులు గాని చేసిన ప్రయత్నంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడానికి అవకాశం కల్పించారు. మరి ఎంఎస్ ఆచార్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమం మాకు జీవితంలో కూడా ఒక మరపురాని దినంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు 1958లో పత్రికను స్టార్ట్ చేసి మరి జర్నలిజంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక లాభం కంటే ఎక్కువ సామాజిక అవగాహన, సామాజికంగా చైతన్యం కొరకు మరి ఒక ఉద్దేశం కొద్ది ప్రారంభించడమే కాక 80లో వరంగల్ వాణి పేరు మీద పత్రికను తీసుకొచ్చి దాని చైతన్యం, వరంగల్ కొంత చైతన్యవంతమైనటువంటి జిల్లా, అటువంటి చైతన్యవంతమైనటువంటి పోరుగడ్డ, అక్కడ జర్నలిజంకు సంబంధించి మరింత చైతన్యాన్ని కలిగజేసి అటు తెలంగాణ ఉద్యమ సందర్భం కావచ్చు, దానికంటే ముందు కావచ్చు, అక్కడటువంటి అనేక మందికి సంబంధించిన అంశాల్లో మరి వారు ఇటువంటి ఒక స్ఫూర్తి. మరొకసారి వారికి సందర్భంగా నివాళులు అర్పిస్తూ భవిష్యత్ తరం వారి మార్గదర్శకత్వంలో సమాజానికి, ప్రొఫెషన్ ఇస్ ద ప్రొఫెషన్, బట్ ప్రొఫెషన్ లో మార్గదర్శకత్వంగా ఉండేటువంటి ప్రయత్నం అటువంటి వాళ్ళ దగ్గర నుంచి గ్రహించుకొని ముందుకోతే ఈ విధంగా సార్థకత పేరుంటది. అందరు జర్నలిస్టులు, చాలా మంది జర్నలిస్టులు కానీ ఆ విధంగా పేరుండే విధంగా జర్నలిస్టులు తయారు కావాలని సందర్భంగా కోరుకుంటూ